ఎలా నడుస్తుంది టిఫిన్ సెంటర్? అయితే బాగుంది. ఓకేనా? పర్లేదు. మీ డైలీ ప్రాసెసర్ ఎలా ఉండదన్న? మనకి పొద్దున్న లేవడం, టిఫిన్ సెంటర్ నడిపించుకోవడం, మళ్ళీ సాయంత్రం కూడా స్నాక్స్ ఇవి చేస్తారు కదా, ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అసలు? పొద్దున్న లేవాలి. అంటే ఏ టైంకి నార్మల్గా? 6కి లేస్తాం. 6కి లేస్తారు. 6కి లేచి ఫ్రెష్ చేసుకొని ఫ్రెష్ అవుతారు. టిఫిన్ సెంటర్ కాడికి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ స్నాక్స్కు ఐటమ్స్ తీసుకొని ఇంటికి బయలుదేరి మళ్ళీ స్నాక్స్కి రెడీ చేసుకుంటాం. ఐటమ్స్ మొత్తం ఓకే రెడీ చేసుకొని మళ్ళీ స్టార్ట్ 3 గంటలకు స్టార్ట్ చేస్తాం. 3 గంటలకు స్టార్ట్ చేసి 7:30 8 వరకు కంప్లీట్ అయిపోతుంది. నైట్ 7లో కంప్లీట్ చేస్తారు. ఓకే, అంటే బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటాయి అన్న? టిఫిన్స్ ఇడ్లీ, దోశ, పూరి, బోండా, వడ. ఓకే, అంటే మనకు కొంచెం ఊరు లోపల కదా, ఎట్లుంటుంది బిజినెస్ అంతా? మంచిగా నడుస్తుందా? మనకు మన ఫ్యామిలీ మిడిల్ క్లాస్లోకి సరిపోయే విధంగా ఉంటుంది. సరిపోయే హెవీ కాకుండా మరీ తక్కువ కాకుండా. రేట్స్ 30 రూపీస్ ప్లేట్. ఏ ప్లేట్ అయినా 30 రూపీస్ ప్లేట్. మరి ఈవినింగ్ స్నాక్స్ అంతేనా రేట్లు? తక్కువ. ఏమేమి వేస్తారు ఈవినింగ్? మిర్చి బోండా, ఎగ్ బజ్జీ. మిర్చి బోండా, ఎగ్ బజ్జీ. అంటే సామాన్లు ఎలా తీసుకొచ్చుకుంటారు నార్మల్గా? బైక్ పైన తీసుకొచ్చుకుంటారు. ఉంది, వెహికల్ అయితే ఉంది మనకి. సో మార్నింగ్ అంటే మీ ఎట్ సైడ్ లొకేషన్? టిఫిన్ కలవకుర్తి. మా విలేజ్ నుంచి అక్కడ 17 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఈ బండి పెట్టాలి అంటే టిఫిన్ సెంటర్ బండి పెట్టి నడిపించాలని ఆలోచన ఎందుకు తీసుకున్నారు? అది అంటే టిఫిన్ సెంటర్ అంటే మా బావది, మిర్చి బండి నాది, స్నాక్స్ ఓన్గా అంటున్నావా? అంటే రెండు ఉన్నాయా? ఓకే, మీ బాగు కూడా ఉందా టిఫిన్ సెంటర్? సెపరేట్ ఇద్దరు సెపరేట్. కలవకూడదు మా బాగు ఓన్గా, గట్టిపల్లి పెళ్ళి నాకు. ఓకే, అంటే మీరు కూడా వెళ్తారా? సాయంత్రం వెళ్ళాను. సాయంత్రం నేను చూసుకుంటా, పొద్దున మాత్రం ఆడే వర్క్ చేసేస్తాం. అంటే మీరు అక్కడికి వెళ్తారా మార్నింగ్? మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చి మీ ఊరికి మీ బావల ఊరికి ఎంత దూరము? ఒక 17 కిలోమీటర్స్ ఉంటుంది. 17 కిలోమీటర్స్. ఇదే బైక్ మీద వెళ్తారు? అదే బైక్, అప్ అండ్ డౌన్ డైలీ. 7 o'clock వెళ్తారా అట్లా? 7 వరకు ఆడ 7కి వెళ్ళి అక్కడ మీ బావ హెల్ప్ చేస్తారా? 11 వరకు ఉంటా. 11 తర్వాత నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటా షాప్లో. స్నాక్స్కు మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఐటమ్ అన్ని రెడీ చేసుకొని. మీ బండి ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారు? 3 o'clock. 3 to 8 చేస్తారు. లాస్ట్ ఎట్లుంటుంది బిజినెస్? బాగుందన్న, పర్లేదు. ఇప్పుడైతే అంటే మీకు ఇప్పుడు సీజన్ బట్టి ఉంటుంది. మనకి ఎక్కువ సేల్ అంటే జర ఈవినింగ్ స్నాక్స్ వర్షాకాలం అయితే, చలికాలం కూడా అవుతుంది ఎక్కువ అయితే. వర్షాకాలం ఎక్కువ అయితే ఇంకా హెవీగా. ఎంత వస్తుంది అన్న నార్మల్గా మంత్లీ? అంటే రోజుకి చెప్పండి, రోజు ఎంత వస్తుంది? చెప్పాలి మన 1000 అయితే ఖచ్చితంగా డైలీ. అందులో ఈ సామాన్లు పోను అంటే నీ వరకు అదే అంటారు. అంటే మొత్తం ఎంత వస్తుంది అంటారా? ఒక 2000 చిల్లర వస్తుంటుంది. చిల్లర తర్వాత సామాన్ పోవాను మనకు మిగలడం 800-1000 రూపాయలు అట్లా మిగులుతుంది డైలీ. అట్లా చూసుకుంటే నెలకు ఒక 30 డైలీ వర్క్ చేసుకుంటే 30 మధ్యలో బంద్ చేసుకున్నా ఏమైనా నడిచిన ఓ రోజు నడవకున్నా లాస్ అయిన వ్యాపారంలో అన్ని మనమే చూసుకోవాలి. ఒక వారం బ్రేక్ తీసుకోవడం, మనకి జ్వరం వచ్చో ఏదో అట్లా లాస్ నడుస్తుంది. అంటే ఒకవేళ నువ్వు కాకపోతే బండి ఎవరైనా చూసుకుంటూ ఉన్నారా ఇంట్లో? ఉన్నా. నువ్వు ఒక్కడే చూసుకోవడం అది.